కూటమి ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడిదని, నిరుద్యోగ భృతి కల్పించాలని పలు విద్యార్థి యువజన సమస్యలపై గలం విప్పిన విద్యార్థి యువజన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏఐవైఎఫ్ నాయకుడు నాగరాముడు కూటమి నేతల తీరును ఎండగట్టాడు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు విద్యార్థి యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి పోరాటాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి గమనిస్తున్న విద్యార్థులపైన విద్యార్థి యువజన సంఘాలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందుకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ధర్నాలు, ఆందోళనలు, వినతి పత్రాలు చేస్తూ ఉంటే ఇవి ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రజాస్వామ్యంలో కేవలం ప్రశ్నించడం తప్పైందంటే ఈరోజు ఎవరు ప్రశ్నించకపోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు కడుతున్నారని చెప్పి ఆ రోజు మీరందరూ ఆందోళన మాట పట్టారా లేదా? ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు ఈ విధంగా విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలకు కానీ ఏ జిల్లాలకైతే కానీ స్టడీ సర్కిల్ ఏమైనా ఏర్పాటు చేశాయని అడుగుతా ఉన్నా. అదే విధంగా స్టడీ సర్కిల్ అయితే అదే విధంగా విద్యార్థులు ఉపాధి కోసం ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇంకా ఏదైనా కానీ ఏర్పాటు చేశారా? ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులుగా బయటకు వస్తున్నారు తప్ప నుంచి వాళ్ళకి ఎటువంటి ఉపాధి హామీ పథకాలు లేవు. ఈరోజు ఉపాధి హామీలు లేవు కాబట్టి బెంగళూరు, చెన్నై, అటు హైదరాబాద్ లాంటి అనేక రకాల ప్రాంతాలకు వలసపోతున్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే విశాఖపట్నంలో విద్యార్థి నాయకులను పెట్టిన కేసులు ఎత్తేయాలా, అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా కొంతమంది అక్రమంగా విద్యార్థి నాయకులు కేసులు పెట్టాలని చెప్తా ఉంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం అంటే ఎంతవరకు కేసులు పెట్టుకుని పెడతా ఉంటున్నాం. చట్టపరంగా పూర్తి స్థాయిలో మేము కూడా ఈ కేసులను ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం. మీరు పెట్టేటువంటి ఏదైతే ఫాల్స్ కేసును ఎత్తేయకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీని విద్యార్థి యువజన ప్రజాసంఘ నాయకులు అందరం కలిసి ముట్టడిస్తాం. రానున్న ఎన్నికల్లో మీ భరతం పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు విద్యార్థి యువజన సంఘ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో నంద్యాల కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారనే దానికి ఈరోజు విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘ నాయకులు ప్రశ్నించినటువంటి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విద్యార్థుల యువజనులకు కావాల్సిన నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించినందుకు గాను ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు. కానీ విని ఎరుగని రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాల నేతలపైన కేసులు కట్టడం ఎంతవరకు సమంజసం మేము ఈరోజు అడుగుతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. ఇదే కంటిన్యూ అయితే తక్షణమే వాళ్ళు ఎవరైతే కేసు కట్టారో విద్యార్థి సంఘాల యువజన సంఘ నాయకుల మీద తక్షణమే వాళ్ళ కేసు మాఫీ చేసి వాళ్ళకి క్షమాపణలు చెప్పే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో ఏఐవైఎల్ అదేవిధంగా ఏఎస్ఎఫ్ యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే గత వారంలో విశాఖపట్నంలో జరిగినటువంటి విద్యార్థులపైన క్రిమినల్ కేసులతో పాటు అదేవిధంగా రౌడీ షీటర్లుగా కేటాయించి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. విద్యార్థుల పైన కూడా ధర్నాలు, స్ట్రైకులు, రాస్తారోకాలు చేసిన వాళ్ళపైన ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ జీవో తీసుకురావడం చాలా దారుణం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థుల పైన రౌడీ షీటర్లుగా కేటాయిస్తే ఇదే విధంగా టీడీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. మా మీద రుద్రం ఏంటి అని చెప్పేసి మేము మీరు ప్రశ్నిస్తున్నాము. గిరిజన ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. విద్యార్థుల పైన అదేమిటని ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల పైన దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. గిరిజన ప్రాంతాల ఒక విధం అయితే విద్యార్థుల యొక్క ఫీజు రింబర్స్మెంట్ భారీ ఎత్తున రాలేదని చెప్పేసి మా విద్యార్థి సంఘాలు ప్రశ్నించిన వారిపైన కూడా కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు
దగ్గర నుండి జరుగుతా ఉన్నా కూడా చూస్తున్నట్టు వ్యవహరించిన పరిస్థితి ఇక్కడ మన టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో కలిసి అడుగులేసి మీ విద్యారంగంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి అంశాలపైన ఏం ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తామన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయాయని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యా, వైద్యం, ఉపాధి హక్కుల చట్టాల కోసం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రశ్నిస్తా ఉన్నాం. మెడికల్ విద్యను పీపీపీ విధానంలో అమలు చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటం చేశాం. అందులో భాగంగానే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని విశాఖపట్నంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన 5 మంది పైన ఈరోజు క్రిమినల్ కేసులు నమోదు చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ విధమైనటువంటి నిర్బంధాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది, కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా వాళ్ళు ఈ సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ నారా లోకేష్. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీ తాటాకు చప్పులకు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు భయపడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వము ఘనంగా వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగ సమస్యల పైన కానీ పరిష్కరించమని చెప్పేసి, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల పైన క్రిమినల్ కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వము పరిపాలన చేయడం అనేది చాలా సిగ్గు చేయడం చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. వాటితో పాటుగా ఇదే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలన లేని సమయంలో నేను వస్తే కంపల్సరిగా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి జాబు విడుదల ఒక ఉద్యోగస్తురాలుగా చూస్తాను, ఒక ఉద్యోగస్తుగా చూస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను వదిలేసి అసలు యుగలం పాదయాత్రలో మీరు ప్రత్యేకంగా నిరుద్యోగ ఓట్లతో మీరు గెలిచినటువంటి మీరు ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికీ 2,45,000 పోస్టులు ఖాళీ ఉందా, ఇప్పటికి భర్తీ చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటు.